తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో దారుణ ఘటన జరిగింది. స్థానికంగా కాంట్రాక్టర్గా పనిచేస్తున్న అరవింద్ ఒకప్పటి తన లివ్ ఇన్ భాగస్వామి నందినిని అతి దారుణంగా కాల్చి చంపాడు. ఎప్పుడు బిజీగా ఉండే రోడ్డు పైన పట్టపగలే జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. ఈ ఘటన ఐకానిక్ రూప్ సింగ్ స్టేడియం ముందు జరిగింది. దీంతో బాష్పవాయువు ప్రయోగించి నిందితుణ్ణి అరెస్టు చేశారు. గ్వాలియర్కు చెందిన అరవింద్ అనే కాంట్రాక్టర్ రూప్ సింగ్ స్టేడియం మీదుగా వెళుతున్న తన లివ్ ఇన్ పార్ట్నర్ నందినిని ఆపి ఆమె ముఖంపై పాయింట్ బ్లాక్ రేంజ్లో 3 రౌండ్లు కాల్పులు జరిపాడు. తర్వాత రక్తంతో తడిసి బాధతో విలవెల్లాడుతున్న నందిని పక్కనే కూర్చొని తన తుపాకీ ఊపుతూ అటువైపుగా వెళుతున్న వారందరినీ భయపెట్టాడు. దీంతో అక్కడున్న వారంతా పారిపోయారు. ఆ దారిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే నిందితుడు అరవింద్ తన దగ్గరున్న తుపాకీని పోలీసుల వైపు గురిపెట్టాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అరవింద్ను అరెస్టు చేశారు. ఇక తీవ్రంగా గాయపడి రక్తస్రావంతో విలవెల్లాడుతున్న నందినిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితుడు అరవింద్ తన దగ్గరున్న ఆయుధంతో తమను బెదిరించడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. అతని దగ్గరున్న తుపాకీని స్వాధీనం చేసుకున్నామన్నారు. అరవింద్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడని, గతంలో నందినితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడని ఎస్పీ వెల్లడించారు. ఇద్దరికీ గతంలో వివాహాలు జరిగి విడాకులు కూడా తీసుకున్నారని తెలిపారు. అరవింద్ తన మొదటి వివాహాన్ని పిల్లలు ఉన్నారన్న సంగతిని దాచిపెట్టి నందినిని ఆర్య సమాజంలో మోసపూరితంగా వివాహం చేసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ సంబంధం ఎన్నో రోజులు నిలవలేదు. అరవింద్పై నందిని పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. 2024 నవంబర్లో అరవింద్ అతని స్నేహితురాలు పూజా పరిహార్తో కలిసి తనపై దాడి చేశాడని గతంలో నందిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే అరవింద్ ఆమెను కారుతో ఢీకొట్టడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆమె ఆ హత్యాయత్నం నుంచి బయటపడింది. ఆమె ఫిర్యాదుతో అరవింద్ను అరెస్టు చేసినప్పటికీ ఆ తర్వాత బెయిల్ పొంది నందినిని వేధిస్తూ వచ్చాడు. సెప్టెంబర్ 9న ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన నందిని అరవింద్ పైన పలు ఆరోపణలు చేసింది. అరవింద్ తనపైన AI జనరేటెడ్ అశ్లీల వీడియోలు రూపొందిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడని ఆరోపించింది. తనను చంపేస్తానని బెదిరించాడని కూడా ఆమె ఆరోపించింది. అయితే తాజాగా నందిని మరోసారి ఎస్పీ కార్యాలయానికి వెళ్తుండగా అరవింద్ ఆమెను అడ్డుకున్నాడు. తుపాకీతో ఆమె ముఖంపై అత్యంత దారుణంగా కాల్పులు జరిపాడు. ఎప్పుడూ జనం రద్దీతో కలకలలాడే రోడ్డు రక్తసిక్తంగా మారిపోయింది. పదే పోలీసులు రక్షణ కోరిన మహిళపై పట్టపగలు అది VIP జోన్లో చోటు చేసుకున్న దారుణం అందరినీ కలిచివేస్తోంది. మహిళల రక్షణ పైన పలు అనుమానాలు రేకెత్తిస్తుంది. కళ్ళ ముందే జరిగిన ఈ ఘటన చూసి తాము షాక్ గురయ్యామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.